యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువు. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుతూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, యోగ్యత లేని నన్ను మీరు పిలిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపలో నన్ను దాచి, అయినా మీరు సజీవుల లెక్కలో నన్ను కూడా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా అందరితో నాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జకరియా ఈయన దేవుని యొక్క మందిరంలో దేవుని పరిచర్య చేసేటటువంటి ఒక యాజకుడు. ఈయన గురించి ప్రభు చాలా మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. ఈయన నీతిమంతుడు, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, న్యాయ విధుల చొప్పున, నిరాప అంటే నింద ఏమీ లేకుండా జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు జకరియా, ఎలిజబెత్. వీళ్ళు చాలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. చాలా మంచి పరిచర్య చేస్తా ఉన్నారు. కానీ వీరిలో గొడవ ఒకటి ఉంది. అదేంటంటే ఆమెకు సంతానం లేదు. ఆ సంతానం లేదని 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూడండి, దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు. దేవుని పరిచర్య చేసేటటువంటి వీరిలో ఏ లోపం లేదు, పాపం లేదు. దేవుని ఆజ్ఞల చొప్పున నిందారహితులుగా జీవిస్తా ఉన్నారు, నీతిగా జీవిస్తున్నారు, న్యాయంగా జీవిస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు. కానీ వీరికి సంతానము దేవుడు ఇవ్వలేదు. కానీ వీరిలో ఆశ అయితే ఉంది. నాకు ఒక కుమారుడు కలగాలని అనుకున్నట్లుగా ఉన్నారు. మనసులో అనుకున్నట్టున్నారు. దేవునికి ప్రార్థన కూడా చేసి ఉన్నారు. చాలా సంవత్సరాలు ప్రార్థన చేశారు, కానీ దేవుని దగ్గర నుంచి సమాధానము లేదు. ఆయన దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని నిరుత్సాహపడలేదు, బాధపడలేదు. ఆ సహోదరిని చాలా మంది నానా మాటలు అంటూ ఉంటారు కదా. సమాజము, సంఘము, లోకము, మనుషులు ఇలానే అన్నమాట. మనం మంచిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ మనకి ఏదైనా కొత్తగా ఉందనుకోండి, అనారోగ్యం ఉన్నా లేకపోతే ఒక సమస్య వచ్చినా ఏమనుకుంటారు? పాపం చేశారేమో, అందుకోసమే దేవుడు వారికి తోడుగా లేడు, లేకపోతే వారిని దీవించడం లేదు అనుకుంటారు. ఇది సహజంగా ఉండే ఆలోచనే మనుషుల్లో. కానీ ప్రభు పిల్లలు సనగక గొనగక, ఎవరి మీద నిందారోపణలు వేయక, ఎవరిని బ్లేమ్ చేయక, ఎవరి మీద అసూయ పడక, కోపపడక, దేవుని యొక్క ఆలోచన కొరకు, దేవుని యొక్క పిలుపు కొరకు, దేవుని యొక్క మాట కొరకు మాత్రమే బ్రతుకుతూ ఉన్నటువంటి జనాలు మీరు, నేను, ఇక్కడ ఉన్నటువంటి జకర్యా. ఈయన మనకు ఒక రోల్ మోడల్. ప్రార్థన చేసుకున్నాడు అనే విషయాన్ని దేవుడు విన్నాడు. దేవుడు విని తగిన కాలం అంటే చూడండి, యవనస్తులుగా ఉన్నప్పుడు బిడ్డల్ని ఇస్తే దేవుడు చెప్పాడు కదా, యవనస్తులప్పుడు బిడ్డలు కలిగితే వాళ్ళు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను పొంది వారికి వృద్ధాప్యంలో వారిని ఆదరించి వారికి సాయం చేసేటటువంటి బిడ్డలు అయిపోతారు అని. కానీ దేవుడు వీరికి సంతానాన్ని ఇవ్వలేదు. పైగా వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, బహు కాలం గడిచే వృద్ధులైనారు. భార్య భర్తలకు శక్తి లేదు.
గర్భం ధరించేటటువంటి శక్తి లేదు, కానీ ఓపిక లేదు. దేవుడైతే వీరి ప్రార్థనలు విన్నాడు. విని 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 వీళ్ళు ప్రార్థన చేసి మర్చిపోయి ఉండొచ్చు, నాకు తెలిసి. మర్చిపోయి ఇక దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. దేవుని మాటలందు నమ్మకం ఉంచి ఆయన యొక్క మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు జకర్యా. అలా చేస్తున్నటువంటి క్రమంలో దేవుడు గబ్రియల్ దూతను భూమి మీదకి పంపించాడు. ఆయన మందిరం లోపల ధూపం వేస్తా ఉంటే అప్పుడు ఆయనకు కనబడతాడు. మందిరం లోపల భయపడిపోతాడు. ఎవరో కొత్త ఆయన అంటే ఎప్పుడు చూస్తున్నాడు కదా. మామూలు మనుషులు అయితే వెంటనే గుర్తుపడతారు, కానీ ఇతను కొత్త వ్యక్తి. వెంటనే భయపడితే అప్పుడు దేవదూత భయపడొద్దు అని చెప్తాడు. జకర్యా, భయపడొద్దు, నువ్వు దేవుని చేసిన ప్రార్థన ఆయనకు వినబడింది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్. జకర్యా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నీ భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు వృద్ధులని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, మీరు బలహీనులని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు నన్ను పంపించాడు మీ యొక్క మనసులో ఉండేటటువంటి కోరికను తీర్చడానికి. ఆయన నన్ను ఈ లోకానికి పంపించాడు జకర్యా. నేను దేవుని సన్నిధిలో ఉండేటటువంటి గబ్రియేలు అనే దూతను అని ఆయన పరిచయం చేసుకుంటాడు. గబ్రియేలు దూత జకర్యాకు పరిచయం చేసుకొని నీకు కుమారుడు పుడతాడు అని చెప్తే వాస్తవానికి నమ్మడానికి స్కోప్ లేదు. వృద్ధాప్యంలో పిల్లలు కలుగుతారు అనేదానికి సహజంగా సహజ లక్షణాలు పోయినాయి వారిలో. కానీ ఇప్పుడు దేవుని యొక్క శక్తిచే ఈ కూడా గర్భాన్ని దాల్చబోతాం. ఈ విషయాన్ని ఎప్పుడైతే దేవదూత ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడో ఈయనలో అపనమ్మకం వచ్చేసింది. ఇదే అవుతుందా కాదా అని. ఆయనతో మేము చాలా వృద్ధులము, మా దగ్గర శక్తి లేదు, కనేటటువంటి యోగ్యత లేదు, ఇది ఎలాగూ జరుగునని దేవదూతను ప్రశ్నిస్తే దేవదూత అంటాడు, దేవునికి సమస్తము సాధ్యమే, కాబట్టి నువ్వు నమ్మడం లేదు, నువ్వు నమ్మడానికి సూచనలు చెప్తాను, నీ కొడుకు పుట్టేంత వరకు నువ్వు మూగమని అయిపోతావు. ఇంకా ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి ఎలిజబెత్ తో మాట్లాడుతున్నాడేమో, మనకు దేవుడు కుమారుని అనుకరించబోతా ఉన్నాడు అంటే ఆమె ఎంత సంతోషించింటుందో, ఎంత ఆనందించింటుందో. మన జీవితాల్లో చాలా సార్లు దేవుడు మనం పాజిబుల్ కాదు అనుకునే దాన్ని, ఇది ఇంపాసిబుల్ అనుకునే దాన్ని దేవుని శక్తి చేత దాన్ని పాజిబుల్ చేయగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు సమస్తమైనటువంటి వాటి మీద అధికారం ఉన్నది. ఆయనకు మరణం మీద అధికారం ఉన్నది, జీవం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది, అగ్ని మీద అధికారం ఉంది. ఆయనకు అధికారం లేని దాంట్లో ఏది ఈ భూప్రపంచంలో లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట చొప్పున మనం కూడా జీవిస్తున్నప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు ఆయన ప్రతిదానికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఆలస్యమయ్యే కొద్దీ విశ్వాసంలో సనిగి కొనిగేటటువంటి వ్యక్తులను కాకుండా జకర్యా లాగా నమ్మకమైనటువంటి సాక్ష్యాన్ని, నమ్మకమైనటువంటి జీవితాన్ని, నమ్మకమైనటువంటి పరిచర్యను కొనసాగించాలి. నాకేమి ఇవ్వలేదు కదా, నాకేమి లేదు కదా అనేటటువంటి ఆలోచనతో లేకుండా నాకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లోనే ఎక్కడున్నావో అక్కడి నుంచే దేవుడిని గణపరిచేటటువంటి విడలంగా ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఇష్టలం అయిపోతాం. మన ప్రార్థన ఆయనకు చేరిన కానీ ఆలస్యం చేస్తా ఉన్నాడంటే ఆయనకు దాని యొక్క పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనం అనుకున్న రీతిలో మన సమస్యలను ఎప్పుడు సాల్వ్ చేయడు. దేవుడు అనుకున్నటువంటి రీతిలోనే ఆయన సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి సంతానము కలగని లేనటువంటి వయసు,
వృద్ధాప్యంలో ఉన్న వారికి లోకమంతా ఆశ్చర్యపోయేటటువంటి కార్యం చేశాడు. ఎలిజబెతు గర్భం ధరించింది. ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నానని దేవుడు వాగ్దానం చేసి సెలవిస్తా ఉన్నటువంటి మాటను వీరి జీవితాల్లో నెరవేర్పు చేయబడి ప్రేమైనటువంటి దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఏదైతే మనకు సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడో, దాంట్లో మనం ఏం చేయాలంటే జకర్యా లాగా నమ్మకంగా ఆయన ఆజ్ఞల్లో ఫాలో అవుతూ ఆయన న్యాయ విధులను గైకొంటూ నిందారహితులుగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మనుషులు చూస్తున్నారని మనం నీతిగాను పరిశుద్ధంగాను జీవిస్తూ ఉంటాం. ఇది మంచిదే, కానీ దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా నీతిగా న్యాయంగా జీవిస్తున్నావా అనే విషయము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దేవుడు అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు, హృదయాన్ని చూస్తా ఉన్నాడు. మన లోపల మనం ఏమి ఊహిస్తా ఉన్నాం, ఏమి సంభాషిస్తున్నాం మన లోపల, ఈ విషయాలు దేవునికి తెలుసు. మానవులకు పై రూపం మాత్రమే తెలుసు. కాబట్టి మనం పైకి కనపడేటటువంటి నీతిమంతులమా, లేకపోతే దేవునికి నడుతున్నట్టు నీతిమంతులమా? దేవుడు జకర్యాను ఈ విధంగా అయితే ఆయన ప్రార్థన అంగీకరించాడు. నువ్వు చేయు ప్రార్థనను ఆయన అంగీకరించాలంటే నేను మొదటిగా చేయాల్సినటువంటి ఏంటంటే నిందరహితంగా న్యాయంగా దేవుని ఆజ్ఞను చేసేటటువంటి విధంగా ఉంటూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మన అవసరతలు, మన అక్కర్లు, మన యొక్క ఇబ్బందులు అన్నిట్లో ఆయన మనకు తోడుగా ఉండి మన జీవితాన్ని దీవించనై ఉన్నాడు. ఎలిజబెతును జకర్యాను ఆయన కుమారుని అనుకరించి దీవించాడు. నీ అక్కర, నీ అవసరత, నీ ఇబ్బంది, నీ కష్టము ఏదైతే ఉందో దానిని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానాన్ని ఆయన అందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెతులు దేవుని మీద ఆధారపడినారు, దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. వాళ్లకు అవమానమైన గాని సహిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో అవమానమైన దేవుని కోసం సహించే వారంగా ఉండాలి. నిందైన దేవుని కోసం సహించే వారంగా ఉండాలి. బాధైన దేవుని కోసం భరించేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి దేవుని దూతలను పంపించి ఇక్కడ మెసేజ్ పంపించాడు జకర్యాకు. అయ్యా, నీకు కొడుకు పుడతాడు, ఆయనకు యోహాన్ అని పేరు పెడతావు. ఆయన పేరు చెప్పాడు, కొడుకు పుడతాడని చెప్పాడు. అసలు అన్ని విషయాలలో చూడండి దేవుడు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థనను వినడం లేదేమో, లేకపోతే నా గురించి పట్టించుకోవడం లేదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు నీ ప్రతి ప్రార్థనను వింటా ఉన్నాడు. దానికి ముందుగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మన పొరపాట్లను, తప్పులను, పాపాలను వదిలిపెట్టి ప్రార్థన చేసుకుంటాం. నీతిగా ఆయన సన్నిధిలో కనబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన మనకు నిజమైన దేవుడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన మన జీవితాల్లో ఉన్నాడు. మన ప్రార్థనను ఆలపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని కోసం నువ్వు జీవిస్తున్నావు, దేవునికి స్తోత్రం. కానీ ఆయన సన్నిధిలో ఏకాంతంగా నీ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉన్నామా? దేవునికి దూరంగా ఉన్నామా? దేవునికి ఇష్టం లేని కాని మార్గాలు మనం చేస్తూ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆయన వినడు. ఎన్ని దాన ధర్మాలు చేసి మనం ప్రార్థన చేసినా ఆయన వినడు. మొదటిగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయనకు సమర్పించుకున్న తర్వాతనే నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక్కడ జకర్యాను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకోసమే నీ ప్రార్థన వినబడింది. దేవుడు నీ ప్రార్థనను స్వీకరించాడు. జకర్యా, నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడతా ఉన్నావు, బాధపడుతా ఉన్నావు? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్ను. ఆయన మనసులో ఆశ ఉన్నట్టున్నది, ఆశను తీరుస్తా ఉన్నాడు. ప్రియులారా, మీ మనసులో
దేవునికి మీ ఆశను అప్పగించుకోవాలి. ప్రభా, ఇది నా ఆశ, ఇది నా అవసరత, ఇది నా ఇబ్బంది అని ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రభు మరి శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు, ప్రార్థన దినాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభు, ఈ ప్రతి శుక్రవారం మేము ప్రార్థించుకోవడానికి, అనేక విషయాలు మీతో ముచ్చరించుకోవడానికి, మా విన్నపాలు మీ సన్నిధిలో నేను చెప్పుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.